భారతీయ జనతా పార్టీ ఓటమికి సంబంధించినటువంటి కారణాల్లో కీలకమైనటువంటిది ఇప్పటికీ ఇంకా విశ్లేషణ నడుస్తూనే ఉంది. ఒకటి, సుదీర్ఘకాలం పాటు జరిగిన ఎన్నికలు జనాలకు దేశ ఎన్నికల మాదిరి అనిపించలేదు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఏదో కార్పొరేషన్ ఎన్నికల మాదిరి ఒక్కో రాష్ట్రంలో 10 స్థానాలకు ఒకసారి జరుగుతుంటే ప్రజలకు ఎక్కడ జాతీయ అంశాలు కనెక్ట్ కాలేవు. జాతీయ అంశాలు మరుగున పడి స్థానికంగా ఉన్న కుల ప్రాంత సమస్యలే హైలైట్ అయినాయి. ప్రతిపక్ష పార్టీలకు నాయకులకు కూడా చాలా సమయం దొరికింది ఎన్నికలకు సన్నద్ధం కావడానికి. వేరే వాళ్ళకి 1000 కారణాలు ఉండొచ్చు, కానీ ప్రధాన కారణం మాత్రం ఎన్నికల షెడ్యూల్ అనేది ఒక అభిప్రాయం. అట్లా బీజేపీ నాయకులు అతి విశ్వాసం, కార్యకర్తలను అస్సలు పట్టించుకోలేదు. ఇంటింటికి వెళ్ళి చేసే ప్రచారం 50% కూడా జరగలేదు. మీకు పరిచయం ఉన్న వాళ్ళని అడగండి, ఎంతమంది బీజేపీ కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారని. బెంగళూరు నగరంలో అయితే కనీసం 20% ఇళ్లకు కూడా బీజేపీ రీచ్ అవ్వలేదు. కేవలం బీజేపీ మోడీ మీద అభిమానంతో ఓట్లేసిన వాళ్ళే ఎక్కువ. కొన్ని రాష్ట్రాలు కొన్ని చోట్ల ఇందుకు మినహాయింపు ఉండొచ్చు. సోషల్ మీడియా ప్రచారం ఈసారి చాలా ఘోరం. పార్టీ అభివృద్ధి పథకాల గురించి కాకుండా వేరే విషయాలు హైలైట్ చేసింది. బీజేపీ ఐటీ సోషల్ మీడియా వింగ్ హెడ్ అమిత్ అవుట్డేటెడ్ ఆలోచనలు. ప్రతిపక్ష పార్టీకి ఉన్నంత సానుకూలత అధికారంలో ఉన్న పార్టీ సోషల్ మీడియా వింగ్కి ఉండదు. కానీ సంక్షేమం అభివృద్ధి గురించి చెప్పుకునే విషయంలో వెళ్ళి పార్టీ హ్యాండిల్స్ ప్రకటనలు ట్వీట్స్ చూడండి, నిజం అర్థమవుతుంది.